దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరూ బాగున్నారండి. మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను. మా సంఘం ప్రార్థిస్తూ ఉంది. మీరు బాగుండాలని, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలని. ఈరోజు ఇలాగా మరి వీడియోలో ఇలాగా కనపడుతున్న గల కారణం ఏంటంటే, ఆ టైపింగ్ చేసేది తెలుగు మరి కనిపించలేదండి. అందుకనే మరి తెలుగులో అంశం పేరు పెట్టాలంటే తెలుగు టైపింగ్ రావట్లేదని ఇలాగా చెప్పటం జరిగింది. అందుకని ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. 103వ కీర్తన 5వ వచనంలో, పక్షిరాజు యవ్వనము లేని యవ్వనము క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తి పరుచుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని గమనిస్తే పక్షిరాజు యవ్వనం వలె మన హృదయాలనైనా ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తున్నాడు. ఈ రోజున నీవు అసంతృప్తితో ఉన్నావా? అనాలోచనతో ఉన్నావా? ఎంత సంపాదించినా ఒక రూపాయి నీ కాడ మిగలట్లేదా? ఎంత ప్రేమగా ఎదుటి వాళ్ళని పలకరించినా వాళ్ళు నీకు హేళన చేస్తూ ఉన్నారా? నీ జీవితంలో ఇంకా ఏదో సాధించాలి, ఏదో ఇంకా ఇంకా గొప్ప కార్యాలు జరగని ఆశిస్తున్నావా? అయితే నీ పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు, నీ పట్ల మేలు చేస్తాడు. కానీ నువ్వు చేయాల్సిన పనిలో మొదటగా నువ్వు దేవుని యొక్క బలాన్ని ధరించుకోవాలి. ఈ రోజున నీ ఆధ్యాత్మికమైన జీవితంలో మనం తినే ఆహారం కాదు, కానీ ప్రార్థనా బలం సంపాదించుకోవాలి, ఉపవాస బలాన్ని సంపాదించుకోవాలి. ఏదైనా కానీ ఆధ్యాత్మికమైన బలాన్ని సంపాదించుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు బలహీనుడు కాదు, ఈరోజు నువ్వు బలహీనురాలు కాదు, నువ్వు బలవంతుడివి. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు కనుక. నీ జీవితంలో నీకు వస్తున్న ప్రతి సమస్యని ఆయన తీసివేయడానికి, నీ జీవితంలో నీకు వస్తున్న ప్రతి ఆటంకాలు తొలగించడానికి, నిన్ను ఆయన తృప్తిపరచడానికి, నీకు ఆయన మేలును కలగ చేయడానికి, ఆయన నీకు శాంతి సమాధానం కలిగించడానికి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. బలహీనంగా ఉండవద్దు, బలవంతురాలుగా ఉండు, ప్రార్థనలో బలంగా ఉండు. అందుకని దావీదు చాలా బలహీనుడండి. ఎలాంటి బలహీనుడంటే చిన్న వయసే కదండి, కానీ గొలియాదు విషయంలో ఎలా ఉన్నాడంటే బలవంతుడిగా ఉన్నాడు. అందుకని గొలియాదుని కూడా ఆయన ధైర్యంగా మాట్లాడి గొలియాదుని జయించాడు. కారణం ఏంటయ్యా అంటే, అతడు బలవంతుడిని అనుకున్నాడు. దేంట్లో బలవంతుడిని? తిట్టడంలో, కొట్టడంలో, అరవటంలో కాదండి, దేవుడిలో బలంగా ఉండాలి. దేవుడి కార్యాలు చేసే విషయంలో బలంగా ఉండాలి. దేవుడు అద్భుతాల విషయంలో మనం బలంగా ఉండాలి. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు బలవంతుడిగా ఉండగలిగితే నిన్ను ఆయన తృప్తిపరుస్తాడు. రెండోది ఏంటంటే, నీ ఆలోచనలు మార్చబడాలి. ఎప్పుడు నా స్థితి ఇలానే, నా పరిస్థితి ఇలాగనే ఉంది, ఇట్లాగైపోతున్నాను ఏంటి అని నిన్ను నువ్వు కృంగ తీసుకోకుండా నీ ఆలోచనలతో ముందుకు నువ్వు వెళ్ళాలి. అంటే నీ ఆలోచనలు ఉన్నతమైన ఆలోచనలు ఉండాలి. అందుకనే దేవుడు అంటాడు, నీ తలంపులు నా తలంపులు వంటి కాదు అంటాడు. ఆయన తలంపులు వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఆయన గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు చేయగలిగే దేవుడు. ఈరోజు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు ఆయన. అందుకనే పాత మనస్కత్వం కాకుండా కొత్త మనస్కత్వం కలిగి ఉండు. నీ ఆలోచనలు ఉన్నతమైన ఆలోచనలతో కలిగి ఉండు. నన్ను దేవుడు తృప్తిపరుస్తాడు, నా పట్ల మేలు చేస్తాడు. నువ్వు విశ్వాసంగా నమ్మాలి. నీ మనస్సు, నీ ఆలోచన కొత్తదనంగా మార్చబడాలి. అప్పుడు దేవుడు అంటాడు, పాతవి గతించను, సమస్తమును కొత్తగా మార్చుకో. నీకు ఆయన అన్ని విషయాల తృప్తిని ఇస్తాడు. బిడ్డల విషయంలో తృప్తి, నీ భర్త విషయంలో తృప్తి, నీ భార్య విషయంలో తృప్తి, నీ వ్యాపారం, నీ చేతి పని అన్నిట్లో ఆయన తృప్తి పరచగలిగే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసు క్రీస్తు ప్రభువుని నీ మనసారా హృదయపూర్వకంగా నువ్వు కనుక ధ్యానం చేసుకోగలిగితే నువ్వు అద్భుతాలు చూస్తావు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, ఈ ఉదయకాలమున నీ బిడ్డలు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారు ఎంత ప్రయాసపడినా వారికి తృప్తి కలగట్లేదు నాయన, వారికి తృప్తిని కలగచేయండి ప్రభువా. వారు బలవంతులుగా నీలో ఉంటకు, వాళ్ళు నీ మార్గములో నడుచున్నట్టుకు సహాయం చేయండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.